బాబాయ్ అవుటర్స్ అండ్ పొరంబోక్స్ ఆర్ నాట్ అలౌడ్. అంటే నేను అనేది ఈసారి ఎలాగో పాస్ అయిపోతా కదా, ఈ లోపల టైం వేస్ట్ ఎందుకు బాబాయ్? ఎస్ఐ జాబ్ కి 3 అటెంప్ట్స్, అందులో 2 ఆల్రెడీ ఫెయిల్డ్ బై యూ. ఇంగ్లీష్ బాబాయ్ దెబ్బ కొట్టేసింది. సంబడి ఫ్రమ్ లండన్ విల్ కమ్ అండ్ రైట్ ఫర్ యూ. బాబాయ్ మన దేశాన్ని అనగబెట్టిన బ్రిటిష్ వాడు వదిలిపోయిన ఇంగ్లీష్ మన దేశాన్ని కాపాడే పోలీసుడికి ఎందుకు బాబాయ్? అసలు మన పోలీసుడికి కావాల్సింది ఇంగ్లీషా, నిజాయితీయా? అసలు మన పోలీసుడికి కావాల్సింది ఇంగ్లీషా, పట్టుదల? అసలు మన పోలీసుడికి కావాల్సింది ఇంగ్లీషా, సాహసమా? పోలీస్ వర్డ్ ఇంగ్లీష్ రా బ్లడీ ఫూల్. చిచి అది కూడా ఇంగ్లీష్ దరిద్రమేనా? సరే రక్షక భటుడు అంటే ఆంజనేయ స్వామి. చూడు నేను సబ్ ఇన్స్పెక్టర్ గా సెలెక్ట్ అయి మనందరూ తలెత్తుకునేలా ఒక గొప్ప పని చేయకపోతే నా పేరు రామారావే కాదు. బ్లడీ ఫూల్. పాపం యువర్ మామ్, షీఈ్ రన్నింగ్ ఎ టీ షాప్ ఇన్ బిఫోర్ ద పోలీస్ స్టేషన్. గో గివ్ హర్ ఎ హెల్పింగ్ హ్యాండ్. వాళ్ళ ముత్తాత స్వాతంత్రం ముందు హోంగార్డు, వాళ్ళ తాత స్వాతంత్రం తర్వాత కానిస్టేబుల్, వాళ్ళ నాన్నగారు మన పోలీస్ స్టేషన్ లోనే హెడ్ కానిస్టేబుల్. ఆ రకంగా చూస్తే నా కొడుకు ఎస్ఐ అవ్వాలి కదా. ఇప్పటికే 2 సార్లు ఫెయిల్ అయ్యాడు, ఈసారి తప్పకుండా ఫెయిల్ అవుతాడు. నీది నోరా తాడి మట్టారా? ఎలుగుబడిలా ఉండి నువ్వే కానిస్టేబుల్ అయ్యో, నా కొడుకు ఎస్ఐ అవ్వలేడా? నువ్వు డబుల్ తీరా. యూనిఫామ్ వేసుకున్న పోలీసు తిట్టడం చట్టరీత్యా నేరమే. అలా చెప్పరా బాబు మీ అమ్మకి. ఇప్పుడే ఇలా ఉంటే రేపు పొద్దున పొరపాటున ఎస్ఐ అయినావనుకో మా పని గోవిందా గోవిందా. వెళ్ళు బాబాయ్ వెళ్ళు. రోజు ఎవరో ఒకరికి మన ఫ్యామిలీ చరిత్ర చెప్పకపోతే నీకు నిద్ర పడతానే. సార్ సార్ 4 టీ సార్. అమ్మా అమ్మా అర్జెంట్ ఇన్స్పెక్టర్ గారికి టీ తేవాలి. ఒరే నువ్వు ఇలా టీలు మోసుకెళ్ళడం నాకు అసలు నచ్చట్లేదురా. నువ్వు ఎస్ఐ యూనిఫామ్ వేసుకుని దర్జాగా లోపలికి వెళ్ళాలి. ఏంటమ్మా అది నాన్న పనిచేసిన స్టేషనే. నాన్నేమన్నాడు? పోలీసులంటే ఆంజనేయ స్వామి అన్నాడు. మనం ఇన్స్పెక్టర్ అయ్యేదాకా ఆంజనేయ స్వామికి సేవ చేసుకుంటాం. పుణ్యమే అమ్మా. బంగారురా. గుడ్ మార్నింగ్ బాబాయ్. మార్నింగ్ రా. ఏ కేసు పెట్టాలో మాకు తెలుసు. ఇది 415. 416 బాబాయ్. 415 రా. 415 అంటే డైరెక్ట్ గా మోసం చేయడం. 416 అనుకోండి ఎదుటివాడి పేరు వాడి మోసం చేయడం. ఏంటక్క పెళ్లి రోజు కూడా లీవ్ లేదని ఫీల్ అవుతున్నావా? అవునరా. మన పోలీసు వాళ్ళకి హాలిడేస్ ఉంటే జనాలకి హ్యాపీ డేస్ ఎలా ఉంటాయక్క? బాగా చెప్పావు తమ్ముడు. సిఐ గారికి ఒక 5, ఎస్ఐ గారికి ఒక 3, నాకొక ఆ బైక్ అంతా 15,000 కూడా రావు సార్. కాస్త జాగ్రత్త బాబాయ్. ఈ మధ్యన అసలే మీడియా వాళ్ళు ఏసీపీ వాళ్ళు ఎక్కడెక్కడో కెమెరాలు పెట్టి మరీ పట్టుకుంటారా? నేను ఊరికే రా. ఇది మీ బాస్ పనేనా? లేదన్నా ఈ మధ్య బైకులు దొంగతనం చేయట్లేదు, సినిమాలు ప్రొడ్యూస్ చేస్తున్నా. అయితే ఆ పీటర్ గడ్ పనే కరెక్ట్. మీ ఫ్రెండ్ పీటర్ గడ్ పట్టుకొస్తే ఆయన బైక్ కూడా వచ్చేస్తా. ఇవన్నీ బాగా తెలుసురా నీకు. ఏదో చిన్న కుర్రాడు పాపం అని పనిలో పెట్టుకున్నాం సార్. ఇంతకు ముందు కూడా మా ఇంట్లో చాలా సార్లు డబ్బులు పోయాయి సార్. చెప్పరా? అవును సార్, అమ్మ ఇచ్చిన డబ్బులు నేను స్నానానికి వెళ్తూ కరెక్ట్ గా నా గైడ్ లో 45, 46 పేజ్ మొదలు పెట్టాను సార్. ప్రియుడు అక్కడ ఉన్నాడు సార్. ఈ బుక్ లో పేజ్ నెంబర్ 45, 46 ఎక్కడ ఉందో చూపి. నీ కూడా ఏంట్రా మధ్య మధ్యలో? సార్ ఈ అబ్బాయి అబద్ధం చెప్తున్నాడు సార్. మా అబ్బాయి అబద్ధం చెప్పడం ఏంటి సార్? మొత్తం ఇప్పుడే తేలిపోద్ది. ఒక్క నిమిషం ఆగండి. ఆగండి, నువ్వు చూపించరా. ఇది ఆ పుస్తకం కాదు, ఇది వేరే పుస్తకం. అది వేరే బుక్ అంటారా పాపం? ప్రపంచంలో ఏ పుస్తకంలో అయినా సరే 45, 46 పక్క పక్కన ఉండవు సార్. ఒక పేజీకి ఇటు అటు ఉంటాయి. అవునా? చూడండి సార్, చేసిన తప్పు ఒప్పుకున్నాం అనుకో అది పశ్చాత్తాపం అవుతుంది. అదే మేం పట్టుకున్నాం అనుకో దొంగతనం చేసినందుకు, చేసిన దొంగతనం ఇంకోటి మీద నెట్టినందుకు, అది తెలివైన మా సీఐ గారికి అబద్ధం చెప్పినందుకు 2 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష పడుతుంది. చెప్పు. తీసానన్నా. ముందు పిల్లల్ని సరిగా పెంచడం నేర్చుకోండి, ఆ తర్వాత వచ్చి కంప్లైంట్ ఇద్దరు. సారీ సార్, టైం వేస్ట్ చేస్తారు. వెళ్ళండి. రామారావు సార్ చెప్పండి సార్. నువ్వు ఇంక ఎస్ఐ అయిపోవచ్చురా. నా శిష్యరికంలో చాకులో తయారయ్యవనుకో. థ్యాంక్స్ సార్. అవును, ఈ 45, 46 పేజెస్ ప్రతి పుస్తకంలో అలాగే ఉంటాయా? అదేంటి సార్ మీకు తెలీదా సార్? అంటే మేము చదువుకునేటప్పుడు మా పుస్తకాల్లో నంబర్లు ప్రింట్ చేసేవాళ్ళు కాదు. సెల్యూట్ సార్. టీ బడి పట్టరా. చూడమ్మా ఒక్కరు కూడా డ్యూటీ సరిగ్గా చేయట్లేదే. అసలు పోలీస్ అంటే ఎలా ఉండాలి? ఏమైందిరా? ఇదిగోరా అయినా ఇంకెన్నాళ్ళే 2 నెలలు నేను ఎస్ఐ అయ్యాక చూపిస్తా. ఒక్క తప్పుడు కేసు ఉండదు, ఒక్క కేసు పెండింగ్ ఉండదు. దడదల్లాడి చేస్తా స్టేషన్ మొత్తాన్ని. సార్ అమ్మా ఇన్స్పెక్టర్ గా టీ ఇవ్వాలి. ఇవ్వే అబ్బా 1, 2, 3, 4 హై లైరే లప్పర్ బొమ్మ బేసు చూస్తే బెల్లం దిమ్మ దీని ఊపే గంజాయమ్మ రేసు గుర్రం ఇచ్చేయమ్మ. మధ్యలో ఎందుకు పడతారా బర్రె
చేసుకొని దున్నేనుగులా ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ పాడుతున్నాడు కదా ఎవరు సార్ మాస్టర్ వీడు. నువ్వు ఎవరినంటున్నావు నాకు అర్థమైంది. ఏదో ఈ సాంగ్ లో డాన్సర్స్ ఉన్నారు కదా, వాళ్ళ కాస్ట్యూమ్స్ డిస్కస్ చేద్దామని ఇక్కడ పిలిపించాను. కాస్ట్యూమర్ లో క్రియేటివ్ డిస్కషన్స్ లో పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేయండి. అలాగే అలాగే. మీరు పాడండి తమ్ముడు. దీని ఒళ్ళు చూస్తే పల్లి పట్టిలో చెప్పి ఎంతసేపు అవుతుందా? తిండి వస్తుందిరా. లంచ్ టైం తిండి వస్తుంది. పంది లెక్క తిందు నువ్వే తిందు సభ్యులు చెప్పారా మాస్టర్ కి. మాస్టర్ ఎద్దోకేనా బీఫ్ చికెన్ రా, చికెన్ బీఫ్ వద్దా మాస్టర్. నిన్ను తింటా నెక్స్ట్ తమ్ముడు మీరు పాడండి. దీని ఒళ్ళు చూస్తే పల్లి పట్టిలో చూస్తే సారా పట్టిలో. సూపర్ సార్, ఎదిరిపోయింది పాట. మనం హిట్ కొడుతున్నాం. ఈ పాటకు మనం ఏం చేద్దాం అంటే స్పెయిన్ వెళ్ళి మాస్టర్ మాటి స్పెయిన్ అనకండి, ప్రొడ్యూసర్ గారికి పెయిన్ వస్తుంది. అంటే నేను స్పెయిన్ అని ఎందుకన్నానంటే హైదరాబాద్ లో చేయకపోవడానికి 2 రీజన్స్ అండి. ఒకటి, ఇక్కడ స్ట్రీట్స్ చాలా అగ్లీగా ఉంటాయి. 2, ఇక్కడ ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ బాంబులు వేస్తా ఉంటారు. సో రిస్క్ ఉంది కాబట్టి అందుకనే అన్నాను. పోన్లేండి, మనం ఇలాంటి ఓ సెటప్ ని RFC లో ప్లాన్ చేద్దాం. పని పాట లేకుండా రోడ్డు మీద పొరంబొగ్గల్లా తిరిగే వాళ్ళు మన ఇండియాలో ఎక్కువ మంది ఉన్నారు కదండి. అలాంటి ఓ సెటప్ లో మల్టీ కలర్ కాస్ట్యూమ్స్ తోటి ఒక 1500 మంది, 500 మంది తోటి మల్టీ కలర్ కాస్ట్యూమ్స్ వేసి ఒక సెటప్ క్రియేట్ చేస్తాం. ఇప్పుడు ఆ సెటప్ మధ్యలోకి ఒక గోల్డ్ కార్, పొరంబొక్కులు అందరూ ఆ కార్ లోంచి ఎవరు దిగుతారా అని ఎదురు చూస్తున్నారు. ఆ కార్ డోర్ మీద ఒక హాట్ హ్యాండ్, కింద ఒక కాలు, పిచ్చెక్కిపోతున్నారు. దాని తర్వాత టైం క్లోజ్ పెడతాం సార్. ఆ బేస్ ఊగుతా ఉంటది. మన కెమెరా అలా క్లోజ్ కి వెళ్తా ఉంటది. టింగ్ టింగ్ వేసి పెడతాం. అక్కడ నేను కంపోజ్ చేసిన మూమెంట్ ఏంటి, ఇక్కడ నువ్వు వేసే స్టెప్పులు ఏంటి? డూ యూ హ్యావ్ ఎనీ ఐడియా హూ యామ్ ఐ? ఐఎమ్ వన్ ఆఫ్ ఇండియాస్ బెస్ట్ కొరియోగ్రాఫర్. నాకెన్నో అవార్డ్స్ వచ్చాయో తెలుసా? అవును, చాలా కాస్ట్యూమ్. నేను కష్టపడి 1 వీక్ తపస్సు చేసి క్రియేటివ్ గా కంపోజ్ చేసిన స్టెప్ ని కంపు చేసి పడేస్తావు. డాన్స్ అసిస్టెంట్ లో ఉండు. మీరు కంపోజ్ చేస్తుంటే చేసాం కదా మాస్టర్. సార్ అంటే నోట్లో మరమరాలు వేసుకున్నట్టు చేస్తావేంటి? నువ్వు ఎలా చేసావు చెప్పనా? ఏంటిది ఫిట్స్ వచ్చిన కాకిలాగా? డాన్స్ ఇస్ మెంట్ టు హ్యావ్ గ్రేస్. ఇది కదా గ్రేట్ మాస్టర్. మీరు ఇది కంపోజ్ చేయలేదు కదా మాస్టర్. రిహార్సల్స్ కి రారు, పోనీ రండి నేర్పిస్తామంటే రారు. గెస్ట్ హౌస్ కా రిహార్సల్స్ నీకు చెప్తే నువ్వు పని చేయడం చెప్పినప్పుడు గెస్ట్ హౌస్ కి వచ్చింటే ఇవన్నీ ఉండేవి కాదుగా. పళ్ళు రాలి పోతాయి. ఏంటే కూసో ఎర్ర కోతి మొహంతా. మర్యాదగా మాట్లాడు. ఎర్ర కోతిని నేను కాదరా, నల్ల పందివి నువ్వే. సరిపోయిందా? టాప్ మోస్ట్ కొరియోగ్రాఫర్. నన్నే కొడతావే నువ్వు. నిన్ను సినిమాల్లో కాదే షార్ట్ ఫిల్మ్ కూడా రానివనే. నిన్ను గాని కృష్ణానగర్ రోడ్ల మీద అడుగు తినే పొజిషన్ కి తీసుకురాలేదు. నేను ఇండియాలో టాప్ మోస్ట్ కొరియోగ్రాఫర్ ని కాదు. నమస్తే బాబాయ్. టార్గెట్లు కాదు బాబా, టాబ్లెట్లు. రోజుకి 60 కేసులైనా పట్టుకోవాలి. పోలీసు ఉద్యోగంలో చేరిన తర్వాత టాబ్లెట్లు వేసుకునే పరిస్థితి, టెన్షన్ తట్టుకోలేక. సరే ఫోన్ పెట్టి. ఎలా రామారావు, ఈ క్యారేజ్ డ్యూటీ మానేసి మా డ్యూటీలో ఎప్పుడు జాయిన్ అవుతావురా?
వాడికేం తెలియదు బాబు. వాడికి తెలిస్తే బాగుండు బాబు. అది పిచ్చాదు బాబు. నేను మాట్లాడతాను బాబు. మీరు వెళ్ళిపోండి బాబు. ప్లీజ్ మీరు వెళ్ళిపోండి. నేను చూసుకుంటాను కదా. మీరు కారెక్ట్. డ్యూటీలో ఉన్న పోలీసు ఎగిరి గుండెలు మీద తన్నాడు బాబాయ్. పాపం బాబాయ్ అతను. డబ్బుంటే ఏమైనా తీర్చా వాళ్ళు ఇస్తారా? ఆడెవడో నీకు తెలుసా? ఎవరైతే మనకేంటి బాబాయ్, పోలీసులు బాబాయ్. మనం ఆడు కమిషనర్ కొడుకురా బాబు. కమిషనర్ కొడుక కమిషనర్ కొడుకైతే ఇంకా బాధ్యత ఎక్కువ ఉండాలి బాబాయ్. ముందు కమిషనర్ పోతే బాబాయ్ ఆయనకి చెప్పు బాబాయ్. పోలీస్ సర్వీస్ లో జాయిన్ అయ్యే ప్రతి వాడు ముందు ఆనెస్ట్ గాను స్ట్రైట్ గాను ఉంటారు. 10 years సర్వీస్ తర్వాత నాలా తయారవుతారు. ఇది కూడా చెప్పలేదు బాబాయ్. నువ్వు కూడా ముందు పోలీస్ అవరా. అదేదో ఇంగ్లీష్ ఎగ్జామ్ ఉంది కదా, బాగా ప్రిపేర్ అయ్యి సెలెక్ట్ అయ్యి అప్పుడు కనపడు. గొప్పగా నీ అబ్బా ఇంటికెలా బాబాయ్. రామారావు బాబాయ్, పోలీస్ జాబ్ లో కాంప్రమైజ్ అవ్వాల్సిన పరిస్థితి వస్తే చావనన్న చేస్తాను తప్ప నీలా మాత్రం తయారవను బాబాయ్.